వరంగల్ తీసుకుంటే ఈ రోజు టఫ్ ఫైట్ నడుస్తుంది. వరంగల్ వాస్తవానికి కడియం కావ్య గెలవాల్సిన యాక్చువల్గా కాంగ్రెస్ ఈజీగా గెలవాల్సిన సీట్. ఇప్పుడు వరంగల్ ఈస్ట్ తీసుకుంటే కొండా సురేఖ మంత్రి గారు అక్కడే ఉన్నారు. మున్నూరు కాపు కమ్యూనిటీ డామినేషన్, పద్మశాలి కమ్యూనిటీ, పటకారి కమ్యూనిటీ. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో వీళ్ళు అనూహ్యంగా బీజేపీ వైపు వస్తున్నారు ఈ మూడు కమ్యూనిటీస్. కొండా సురేఖకు ఛాలెంజ్ అర్బన్ ఏరియాల్లో బీజేపీ లీడింగ్ లో కనబడుతుంది. అదేవిధంగా వరంగల్ వెస్ట్ లో రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. అర్బన్ ఏరియాస్ లో బీజేపీ పికప్ అయింది. అక్కడ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. పరకాలలో అనూహ్యంగా బీజేపీ లీడింగ్ కనబడుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి సొంత ఊరు. అక్కడ ఆయన కూతుర్ని కాపాడుకోవడం కోసము మొన్నటిదాకా అన్ని రకాల ఉప ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి 45 ఏళ్ల నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఆయన నాయకుడే. ఆయన పార్టీలు మారడంతో ఆయన కొద్ది గొప్ప ఇమేజ్ ఉండే కడియం శ్రీహరి అంటే ఒక విలువలతో కూడా రాజకీయాలని. అటు కాంగ్రెస్ వాళ్ళు కోపం మీద ఉన్నారు, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి మా టికెట్ ఎత్తుకపోయాడని. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కోపం మీద ఉన్నారు. దాంతో కొంచెం అక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆరూరి మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. అదే విధంగా క్యాండిడేట్స్ ఇద్దరు అట్లే ఉన్నారు. ఈ ముగ్గురు క్యాండిడేట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఎవరు కూడా కాంగ్రెస్ ఒరిజినల్ క్యాండిడేట్ కాదు, బీజేపీ ఒరిజినల్ క్యాండిడేట్. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి వచ్చినోడే. కడియం కావ్య బీఆర్ఎస్ టికెట్ 20 కోట్ల రూపాయలు తీసుకొని బీఫామ్ అక్కడ పక్కకి పెట్టి వచ్చినామే. అదేవిధంగా ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన సుధాకర్, ముగ్గురు బీఆర్ఎస్ వాళ్ళే. అంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ సొంత నాయకత్వం ఇవ్వకపోవడము, కడియం శ్రీహరి మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ కూడా కడియం శ్రీహరి కూతురుని ఎట్లయినా ఓడించాలనుకోవడము. వర్ధన్నపేటలో కొంచెం కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. భూపాలపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడము, బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ నడుస్తుంది. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు, అక్కడ కూడా బీజేపీ లీడింగ్ కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పుంజుకుంది. నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు సాంప్రదాయంగా హిందుత్వ ఓటు బ్యాంకు, ఆర్ఎస్ఎస్ సంఘం బలంగా ఉండడము. మొత్తం భారతదేశం మొత్తంలోనే బీజేపీ పార్టీ 80s లో పోటీ చేసినప్పుడు దేశం మొత్తంలో 2 ఎంపీలు గెలుచుకుంటే హన్మకొండ ఎంపీ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు. అంటే హిందుత్వ మూలాలు ఉన్నాయి. ప్లస్ మున్నూరు కాపు కమ్యూనిటీ, పద్మశాలి కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ బలంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ సొంత ఊరు కావడము, మాదిగలు 12 to 14% ఉండడంతో మాదిగల ఓటు కన్సాలిడేట్ అయ్యి మున్నూరు కాపు ఓటు, పద్మశాలి ఓటు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ కి ఇక్కడ నష్టం జరిగింది. మాదిగ మీన్స్ మళ్ళీ ఇక్కడ కన్వర్టెడ్ కూడా ఉన్నారు. మళ్ళీ క్రిస్టియన్స్ ఓటు బ్యాంక్ చాలా కీలకం. వాళ్ళు అగ్రవర్ణ క్రిస్టియన్స్ ఉన్నారు, దళిత క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ రెండు కూడా కొంచెం కాంగ్రెస్ వైపు టిల్ట్ అయ్యే అవకాశం ఉంది. లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ కి ఈజీగా గెలిచాల్సిన సీటు టికెట్ రాంగ్ ఇవ్వడం తోటి టఫ్ ఫైట్ వచ్చింది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. బట్ ఎంఆర్పిఎస్ ఉద్యమము తన ప్రధానమంత్రి మోడీ సపోర్ట్ చేయడము, 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్న పోరాటానికి ప్రధానమంత్రి హామీతోటి గమ్యాన్ని ముద్దాడే అవకాశం రావడము, నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగునున్న మాదిగల్ని బీజేపీ ఓన్ చేసుకోవడము, ప్రధానమంత్రి ఇవ్వడంతో మాదిగలు ఈసారి కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా. అండ్ దట్టు వీళ్ళు 3 సీట్లు వేరే వాళ్ళకి. ప్రధానంగా సామాజిక న్యాయం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు మాదిగలకు ఇవ్వకపోవడము, ఒక రకంగా మాదిగల్ని కుల బహిష్కరణ చేయడంతో ఇలా మాదిగల్లో అంతా కూడా ఒక కోపం మీద ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది.